హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ వచ్చాయన్నమాట. ఇన్ఫోసిస్ వర్చువల్ ఇంటర్న్షిప్. ఈ ఛాన్స్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి. స్టూడెంట్స్కి అయితే బెస్ట్ ఆపర్చునిటీ. ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి పర్సూయింగ్ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబులే అనమాట. 100% వర్చువల్ ఇంటర్న్షిప్. సో దట్ ఎవ్వరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఇంట్లో ఉంటూ వర్చువల్ ఇంటర్న్షిప్ చేయొచ్చు అనమాట. దీని డీటెయిల్స్ ఇంకా వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళా. సో దట్ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, క్రైటీరియా ఏంటి అనేది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం, జాబ్ నోటిఫికేషన్స్ కోసం కూడా కార్డ్స్లో ఈ వీడియో ట్యాగ్ చేస్తే ఇది కూడా చెక్ చేయండి. సదర్లాండ్ ఫ్రెషర్ జాబ్స్ అనమాట. 12th పాస్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్లే. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అనమాట. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. దీనికి కూడా వీడియోలోకి వచ్చేస్తే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0 న్యూ అనౌన్సింగ్ అనమాట. 7th ఎడిషన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్ 7.0 ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ ఇండస్ట్రీ రెడీ టెక్నాలజీ స్కిల్స్. ఇంటర్న్షిప్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. టెక్నాలజీ స్కిల్స్, ఇండస్ట్రీ రిలేటెడ్ టెక్నికల్ స్కిల్స్. 7th ఎడిషన్ అనమాట. 8 weeks వర్చువల్ ఇంటర్న్షిప్. ఇది వచ్చేసి 5 టెక్ ట్రాక్స్ ఉంటాయి. 100% వర్చువల్ అని కూడా ప్రొవైడ్ చేశారు డీటెయిల్గా. వర్చువల్ ఇంటర్న్షిప్. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ద లాంచ్ ఆఫ్ ది 7th ఎడిషన్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్. అవర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఎ లాంచ్ ప్యాడ్ ఫర్ ఆస్పైరింగ్ enthusiasts, providing a platform to work on real-world projects and gain exposure to the latest technologies. The previous batches have seen interns excel and move forward with a wealth of knowledge and practical experience. వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ, హూ కెన్ అప్లై, ఎలిజిబిలిటీ ఏంటి, కమిట్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ చూజన్ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ. మీరు సెలెక్ట్ చేసుకున్న దాంతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, గెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఏ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. ఎక్స్పర్ట్ గైడెన్స్, లెర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ లీడర్స్ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్. వర్చువల్ కనెక్షన్ అనమాట. కంటిన్యూ టు అటెండ్ కాలేజ్ వైల్ ఎంగేజింగ్ ఇన్ అన్ 8 week వర్చువల్ ఇంటర్న్షిప్. స్టూడెంట్స్కి బెస్ట్ అనమాట ఈ వర్చువల్ ఇంటర్న్షిప్. హూ కెన్ అప్లై అనేది కూడా ప్రొవైడ్ చేశారు డీటెయిల్స్. ఎలిజిబిలిటీ వచ్చేసి అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అండ్ మస్ట్ బి కరెంట్లీ పర్సూయింగ్ అండ్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. స్టూడెంట్కి అనమాట, కరెంట్లీ పర్సూయింగ్ స్టడీస్ కంటిన్యూ చేసే వాళ్ళకి. కమిట్మెంట్, వీఆర్ లుకింగ్ ఫర్ enthusiastic learners committed to an 8 week virtual internship. Important note, the internship is for students only. Working professionals and alumni of previous batches should not apply. టెక్ స్టాక్స్ ఏవి అనేటి 5 టెక్ స్టాక్స్ కింద ప్రొవైడ్ చేశారు. హౌ టు అప్లై అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూజ్ ఏ టెక్నాలజీ ఏరియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాంగులర్ ఫుల్ స్టాక్, పైథాన్, జావా టెక్ స్టాక్, డేటా విజువలైజేషన్. మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ కంప్లీట్ సెల్ఫ్ నామినేషన్ బై March 31st, 2026. ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి March 31st లాస్ట్ డేట్ అనమాట. టు ఎలిజిబుల్, స్టార్ట్ యువర్ లెర్నింగ్ జర్నీ ఇన్ యువర్ సెలెక్టెడ్ టెక్నాలజీ ఏరియా అండ్ కంప్లీట్ ఆల్ రికమెండెడ్ కోర్సెస్ ఇన్ కరెస్పాండింగ్ లెర్నింగ్ పాత్ ఆన్ ఆర్ బిఫోర్ May 5, 2026. ఇఫ్ యూ హ్యావ్ అడాప్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొసీడ్ విత్ కోర్సెస్ అవుట్లైన్డ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దోస్ ఆర్ ద 5 టెక్ స్టాక్స్ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్తా. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఏవైనా క్వైరీస్ ఉంటే మెయిల్కి సెండ్ చేయమని మెయిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎనీ క్వైరీస్ రైట్ టు స్ప్రింగ్ బోర్డ్ అని మెయిల్ మెన్షన్ చేశారు. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అమాంగ్ దిస్ బ్యాచ్ ఆఫ్ ఇంటర్న్స్. ఇంకా స్క్రోల్ అప్ చేస్తే ప్రాసెస్ ఫర్ నామినేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్, పోస్ట్ సెలెక్షన్ అండ్ ఇంటర్న్షిప్ జర్నీ ఉంటుంది. నామినేషన్ డెడ్ లైన్ వచ్చేసి ensure internship nomination is submitted using a valid Infosys Springboard registered email ID only by March 31st. నామినేషన్ ఫామ్ అక్యూరసీ కూడా మెన్షన్ చేశారు. ప్లీజ్ ఫిల్ ద నామినేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. ఇన్పుట్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ సెల్ఫ్ నామినేషన్ కెన్ నాట్ బి చేంజ్ లేటర్. తర్వాత చేంజ్ చేసుకోనికి ఆప్షన్ లేదని మెన్షన్ చేశారు. కోర్స్ కంప్లీషన్. టు బి ఎలిజిబుల్ ఫర్ ద ఇంటర్న్షిప్ యూ మస్ట్ కంప్లీట్ ద అజైన్డ్ కోర్స్ లిస్టెడ్ అగైన్స్ యువర్ చూజన్ టెక్నాలజీ డొమైన్ బై May 5, 2026. బిఫోర్ May 5 కల్లా చూజన్ టెక్నాలజీ యొక్క డొమైన్ కోర్సు కంప్లీట్ చేయాలన్నమాట. కన్సిస్టెంట్ ఐడి యూసేజ్. ఎన్ష్యూర్ యూజ్ ద సేమ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఐడి టు నామినేట్ ఫర్ ద ఇంటర్న్షిప్ అండ్ కంప్లీట్ యువర్ కోర్సెస్. షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లీజ్ నోట్ దట్ కోర్స్ కంప్లీషన్
does not guarantee shortlisting or selection for the internship due to limited slot availability. The course completion date will be a key factor in shortlisting interns and we follow a first come first served approach. షార్ట్లిస్టింగ్ ప్రాసెస్ అదనమాట. పోస్ట్ సెలెక్షన్ అండ్ ఇంటర్న్షిప్ జర్నీ కూడా ప్రొవైడ్ చేశారు. What next? Batch allocation. Shortlisted interns will be allocated to various batches. Please ensure you join your assigned batch only as swapping batches is not permitted. Stay updated. Regularly check your mail for all updates and session details. Also make sure you to check junk spam folder to avoid missing any important information. Best practices for success. Attendance. Be regular in attending virtual sessions. Leaves. Take prior permission. Participate actively in all sessions. Contribute effectively to the completion of your project. Deadline కూడా ఉంటుంది. Complete all the assigned task on time and don't miss any deadlines. Certification and milestone. Certificate eligibility. For the award of the internship completion certificate, your attendance and adherence to the above mentioned best practices will be considered. Milestone structure కూడా ప్రొవైడ్ చేశారనమాట డీటెయిల్గా. హౌ టు అప్లై అని కూడా ఇచ్చారు. క్లిక్ హియర్ టు అప్లై అని బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఆ బటన్ క్లిక్ చేశాక యాక్సెప్ట్ అనే బటన్ టిక్ మార్క్ కొట్టి డన్ కొడితే పేజ్ ఓపెన్ అవుతుంది. దీంతో వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వెళ్ళాలి. నామినేషన్ ఫర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ మెన్షన్ చేయాలి. మెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్కి ఏదైతే రిజిస్టర్ అయింటారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ వేర్ యు ఆర్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్. ఇన్స్టిట్యూషన్ నేమ్ మెన్షన్ చేయండి. ప్లీజ్ ఎంటర్ నేమ్ ఆఫ్ ద సిటీ వేర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లొకేటెడ్. సిటీ మెన్షన్ చేయాలి మీ ఇన్స్టిట్యూషన్ యొక్క సిటీ. ప్లీజ్ ఎంటర్ ద స్టేట్ ఇన్ ఇండియా వేర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లొకేటెడ్. మీ ఇన్స్టిట్యూషన్ యొక్క స్టేట్. విచ్ డొమైన్ ఆఫ్ ఇంటర్న్షిప్ యూ విష్ టు అప్లై. ఏ దానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, పైథాన్ టెక్ స్టాకా, డేటా విజువలైజేషనా, జావా టెక్ స్టాకా, యాంగులర్ టెక్ స్టాక్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ చూస్ ఫ్రమ్ ద అబోవ్ ఆప్షన్స్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దట్ యు ఆర్ పర్సూయింగ్. మీరు ఏది చదువుతున్నారనేది ఈ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదర్స్ అయితే అదర్స్ కూడా క్లిక్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆన్సర్ వాజ్ అదర్స్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్ ప్లీజ్ మెన్షన్ ఎడ్యుకేషన్ యు ఆర్ పర్సూయింగ్. ఎవరైతే అదర్స్ మెన్షన్ చేశారో వాళ్ళు ఏది చదువుతున్నారో అక్కడ మెన్షన్ చేయమని చెప్పారు. ప్లీజ్ ఎంటర్ కరెంట్ ఇయర్ ఆఫ్ యూజీ పీజీ యు ఆర్ పర్సూయింగ్. మీరు చదువుతున్న ఇయర్ ఏదో మెన్షన్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందనే ఇయర్ మెన్షన్ చేయమని అడుగుతున్నారు. 2026, 2028. ఆర్ యూ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్? Note that internship is open for students only. Working professionals need not to apply. స్టూడెంట్స్కే కాబట్టి ప్రొఫెషనల్స్ ఎలిజిబుల్ కాదనమాట. వర్కింగ్ ప్రొఫెషనల్స్. వర్ యూ సెలెక్టెడ్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇంటర్న్షిప్ విత్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్? నో అయితే నో, ఎస్ అయితే ఎస్, తర్వాత కంటిన్యూ కొట్టాలి. ఈ ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. ప్లీజ్ లైక్ ద వీడియో, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్.